టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం వీక్లీ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రౌండప్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కదమ్మా. సో అయితే ఈ వీక్లో మోస్ట్ ఇంపార్టెంట్గా డిస్కషన్స్ కానీ ఇష్యూస్ కానీ ఏవైతే కరెంట్ అఫైర్స్లో రావడం జరిగిందో వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా. దిస్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్. అయితే ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట, రైట్? అయితే బేసికల్లీ ఎన్విరాన్మెంట్లో వెట్లాండ్స్ అనేవి చూస్తాం. సో వెట్లాండ్స్ అంటే ఇది మనకి కాస్త వాటర్ బాడీస్లా కనిపిస్తాయి, రైట్? మార్షీ లాగా ఉన్న వాటిని వెట్లాండ్స్ అని అంటాము. అయితే వెట్లాండ్ ప్రొటెక్షన్ అనేది జనరల్గా ఎన్విరాన్మెంట్లో రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్తామన్నమాట. ఓకేనా? రామ్సార్ అనేది ఇట్ ఈస్ ఎ లొకేషన్ ఇన్ ఇరాన్. అయితే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్. అయితే మనకి ఎగ్జామినేషన్లో ఎట్లా క్వశ్చన్స్ అనేవి ఇవ్వచ్చు అంటే, వాట్ ఈస్ దిస్ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్? కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్ అంటే ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ వెట్లాండ్స్. అయితే ఎందుకు ఈ కాంటెక్స్ట్ కానీ ఇది అంత ఇంపార్టెంట్ అంటే, అయితే మనకి పొల్యూటింగ్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. అయితే ఆ ఇండస్ట్రీస్ క్రియేట్ చేసే వేస్ట్ వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేస్తున్నారు. వాటిని ట్రీట్ చేస్తున్నప్పటికీ కూడా ప్రాపర్ స్టాండర్డ్స్ అనేవి రీచ్ అవ్వలేకపోతున్నాయి అన్నమాట, రైట్? అవి చాలా హ్యూజ్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అండ్ ప్రాపర్ స్టాండర్డ్స్ కింద రావడం లేదు. సో అయితే ఆల్టర్నేటివ్ మెథడ్స్ కింద దే చూజ్ ద ఎన్విరాన్మెంటల్ మెథడ్స్. ఎస్, ఎన్విరాన్మెంటల్ మెథడ్స్ అనేవి చూస్ చేసుకుంటే ఈ వెట్లాండ్స్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ వేస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వెట్లాండ్స్తో, కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్తో ప్యూరిఫై చెయ్యొచ్చు. పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో ఈ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్ అనే కాన్సెప్ట్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకేనా? అంటే దిస్ ఈజ్ అన్ ఇంజనీర్డ్ సిస్టమ్. ఇవి వెట్లాండ్సే, దీస్ ఆర్ ఇంజనీర్డ్ సిస్టమ్. న్యాచురల్ ప్రాసెస్ ఏ విధంగా వెట్లాండ్స్ అనేవి ఉంటాయో అట్లానే ఎగ్జాక్ట్గా రెప్లికేట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. దేని గురించి? స్పెసిఫికల్లీ ఫర్ ది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, రైట్? ఎస్, అయితే ఈ వెట్లాండ్స్లో ప్రాపర్ వెజిటేషన్ అనేది పెంచుతారు. వెజిటేషన్ అంటే ఏంటి? ఎస్, దెర్ ఆర్ స్పెసిఫైడ్ ప్లాంట్ స్పీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ హియాసింత్, వాటర్ హియాసింత్, ఇట్లాంటి ప్లాంట్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈవెన్ హెవీ మెటల్స్ని కూడా కాస్త వాటి యొక్క డేంజర్ ఏదైతే ఉందో వాటిని మినిమైజ్ చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. మెటల్స్ వాటిని కూడా ఇది క్లియర్ చేసే కెపాసిటీ వాటర్ హియాసింత్ ప్లాంట్స్కి ఉన్నాయన్నమాట, రైట్? సో కొన్ని వెజిటేషన్స్, కొన్ని సాయిల్స్ అండ్ వాటర్ ట్రీట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తే ఈ వెట్లాండ్స్ అనేవి ఆ వేస్ట్ వాటర్ని ప్యూరిఫై చేయగలవు, రైట్? సో అయితే దీస్ ఆర్ డిజైన్ టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ కొన్ని బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా వీటిలో ఇంటెన్షనల్గా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని ప్లాంట్స్ కూడా ఉంటాయి, ద యాక్చువల్లీ బ్రేక్ డౌన్ ది పొల్యూటెంట్స్. సో కొన్నిసార్లు పొల్యూటెంట్స్ అనేవి బ్రేక్ డౌన్ అవ్వకపోవడం వలన లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ అనేవి హెల్త్ మీద పడతాయి అన్నమాట. అది యానిమల్స్ అయినా ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అయినా. బట్ ఎప్పుడైతే ఈ హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ని బ్రేక్ డౌన్ చేస్తామో అవి సాయిల్లో కానీ వాటర్లో కానీ డైల్యూట్ అయిపోతాయి. వాటి ఎఫెక్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఈ స్పెషల్ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ప్లాంట్స్ కానీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో ఆ పొల్యూటెంట్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్, రైట్? ఎస్, అయితే 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్. ఒకటి సబ్ సర్ఫేస్ ఫ్లో, మరొకటి సర్ఫేస్ ఫ్లో. సబ్ సర్ఫేస్ ఫ్లో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ వెట్లాండ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు, బట్ లెట్స్ టేక్ ఇక్కడ సాయిల్ గ్రావెల్స్ కానీ రాక్ గ్రాన్యూల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. లెట్స్ టేక్ ఇది ఒక ఇండస్ట్రీస్ అనుకోండి. ఈ ఇండస్ట్రీ నుంచి వాటర్ అంతా కూడా ఇక్కడ ఈ పోరస్ మీడియం నుంచి పంపించడం అనేది జరుగుతుంది. అయితే మనకి వాటర్ అనేది సర్ఫేస్ మీద నుంచి కాదు, సర్ఫేస్ కింద నుంచి వెళ్తుంది. అయితే ఇక్కడ స్పెషల్లీ డిజైన్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంచుతారు. ఆర్ ప్లాంట్స్, వాటర్ హియాసెన్స్, వాటి రూట్ సిస్టమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, రైట్? సో వాటర్ హియాసెన్స్ పైన ఉంటుంది, బట్ ఇక్కడ కింద కొన్ని వెజిటేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మెయింటైన్ చేస్తారు. సో దీస్ హెల్ప్ ఇన్ బ్రేక్ డౌన్, రైట్? సో సబ్ సర్ఫేస్లో జరిగేది సబ్ సర్ఫేస్ ఫ్లో అని అంటాం. సర్ఫేస్ అంటే నథింగ్ బట్ నార్మల్గా ల్యాండ్ ఉంటుంది, దీని మీద వాటర్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ వాటర్ హియాసిన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ దీస్ హెల్ప్ ఇన్ క్లియరింగ్ ది పొల్యూటెంట్స్, రైట్? సో సర్ఫేస్ మీద చేస్తే సర్ఫేస్ ఫ్లో అంటాం, సబ్ సర్ఫేస్లో చేస్తే సబ్ సర్ఫేస్ ఫ్లో అని అంటాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఎ సింపుల్ ఈజీ కాన్సెప్ట్, కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. ఒక్కసారి చిన్న అనౌన్స్మెంట్, దట్ ఈస్ కొత్త బ్యాచెస్ అనేవి 1 జూన్ నుంచి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే మీరు యూపీఎస్సీ 2025కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్.
జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ మనకి విశాఖపట్నం అనేది ఉంది. మనకి ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంది. అయితే ఫీజు అంతా 60,000 వర్త్ ఫీజు అనేది కేవలం 45,000 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. అండ్ దాంతోపాటు మీరు ఈజీగా ఈఎంఐ ఆప్షన్స్లో కూడా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద సమ్మర్ కూల్ ఆఫర్. అయితే ఆఫర్ వ్యాలిడిటీ అనేది 31st May వరకు మాత్రమేనమ్మా. క్లాస్ బ్యాచెస్ అనేవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కోర్స్ బ్యాచ్ ఉంటుంది. అండ్ మీకు 1st June నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు డెమో క్లాసెస్ కావాలనుకున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు 7893899553. నెక్స్ట్ దిస్ ఈజ్ ది ఆర్టమిస్ మిషన్. ఆర్టమిస్ మిషన్ అంటే ఏంటి? రైట్. అయితే ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ సెక్టర్ గురించి జనరల్గా చూసినప్పుడు చూస్తాము. అయితే ఆర్టమిస్ మిషన్ అనేది నాసా తీసుకొని రావడం జరిగింది. ఎవరు తీసుకొస్తున్నారు లాంటివి కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో నాసా తీసుకొచ్చింది ఆర్టమిస్ మిషన్. అయితే దీని ప్రకారం ఏంటి అంటే 2025 కల్లా, రైట్, నెక్స్ట్ ఇయర్ కల్లా నాసా ఈజ్ థింకింగ్ టు సెండ్ 4 మెంబర్ ఆర్టమిస్ క్రూని ఎక్కడ పంపించాలనుకుంటున్నారు? మూన్ ల్యాండింగ్కి. క్లియర్. సో లూనర్ ల్యాండింగ్స్ గురించి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి పంపించాలి అని అనుకుంటున్నారనమాట. అయితే సార్ నాసా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నో. అమెరికన్స్ ఆల్రెడీ 1972లోనే వెళ్ళడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా హ్యూమన్ ప్రెజెన్స్ అనేది అమెరికన్స్ తరపున పెట్టలేదన్నమాట. సో అందుకని మళ్ళా నాసా ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ప్రకారం మూన్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది విత్ ది క్రూ మెంబర్స్ అనమాట. రైట్. ఎస్. అయితే లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అంటే దట్ టు ఫెసిలిటేట్ హ్యూమన్ మిషన్స్ టు మార్స్. ఎస్, ఆర్టెమిస్ మిషన్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ 2025 కల్లా మూన్ మీద ల్యాండ్ అవ్వడం ఈ క్రూ మెంబర్స్. బట్ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అంటే ఈ ఆర్టెమిస్ మిషన్ ప్రకారం దే ఆల్సో థింక్ ఇంకే విధమైన వైబుల్ ప్లాన్స్ కానీ ఎట్లా మార్స్కి ఈజీగా రీచ్ అవ్వగలము అండ్ హ్యూమన్స్ అనేవాళ్ళు ఏ విధంగా మార్స్లో ఉండడానికి అవుతుందా, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. రైట్. అయితే కొన్ని కమర్షియల్ అండ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్తో నాసా ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్. ఎస్. అయితే ప్రైమరీ టార్గెట్ ఏంటి అంటే టు డ్వెల్ ఇన్ టు ది కాంప్లెక్సిటీస్ ఆఫ్ సిస్ లూనార్ స్పేస్. అయితే ఈ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మనకి ఆర్టెమిస్ మిషన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్లో ఇట్ ఎక్స్ప్లోర్స్ ది కాంప్లెక్సిటీస్ ఆఫ్ సిస్ లూనార్ స్పేస్ అని అంటాడు. అయితే కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మాత్రమే మనం దాన్ని క్లియర్గా పెట్టగలం. అవునా. సిస్ లూనార్ స్పేస్ అంటే ఏంటి? ఎస్. అయితే సిస్ లూనార్ స్పేస్ అంటే లెట్స్ టేక్ దిస్ ఈజ్ ఎర్త్ అండ్ దిస్ ఈజ్ మూన్. అయితే ఎర్త్ మూన్ తర్వాత ఏదైతే స్పేస్ ఉంటుందో ఈ ఎంటైర్ స్పేస్ అంతటిని కూడా సిస్ లూనార్ స్పేస్ అని అంటాం. అయితే సిస్ లూనార్ స్పేస్ దీన్ని సిస్ లూనార్ స్పేస్ అని అంటాం. అండ్ మూన్ చుట్టూ శాటిలైట్స్ ఏవైనా మనం పెడితే మూన్ చుట్టూ తిరగడానికి మనకు ఒక ఆర్బిట్ ఉంటుంది కదా. ఈవెన్ ఈ మూన్ ఆర్బిట్ కూడా సిస్ లూనార్ స్పేస్లో భాగంగా వస్తుంది. ఓకేనా. సో మూన్ ఆర్బిట్లో తిరిగే శాటిలైట్స్ గురించి స్టడీ చేయాలనుకున్నా ఆర్ ఈ ఎంటైర్ స్పేస్ అంతటిని కూడా సిస్ లూనార్ స్పేస్ అని అంటాం. అంటే శాటిలైట్స్ అనేవి ఏ విధంగా మూన్ దగ్గరలో ఇంకా పెట్టగలం, ప్రాపర్ స్పేస్ ఏంటి, ఇక్కడ పెట్టడానికి ఇంకేమైనా కాంప్లెక్సిటీస్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఆర్టెమిస్ మిషన్ ప్రకారం వీళ్ళు చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సింప్లీ సిస్ లూనార్ అంటే ఎర్త్ నుంచి మూన్ దగ్గరికి వెళ్ళే మధ్యలో ఉన్న స్పేస్ని సిస్ లూనార్ స్పేస్ అని అంటాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ దిస్ ఈజ్ జీన్ థెరపీ. క్లియర్. సో దిస్ ఈజ్ జీన్ థెరపీ. అయితే ఇది ఇన్వాల్వ్స్ బోత్ ది టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఫస్ట్లీ వాట్ ఈజ్ జీన్ థెరపీ? జీన్ థెరపీ అంటే నథింగ్ బట్ ప్రతి ఇండివిజువల్స్కి కూడా కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ప్రతి ఇండివిజువల్స్కి కూడా కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక ఇండివిజువల్లో జరిగే బయోలాజికల్ సిస్టమ్స్ అంతటికీ కూడా ఈ కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చే కోడ్తో మాత్రమే రన్ అవుతుందన్నమాట. ఈ కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని బయోలాజికల్గా మనం జీన్స్ అని అనొచ్చు. జీన్స్ అంటే ఏంటి? జీన్స్ అంటే నథింగ్ బట్ దీస్ ఆర్ ద కోడెడ్ ఇన్ఫర్మేషన్. ఒక ఇండివిజువల్ బాడీలో బయోలాజికల్ ఫంక్షన్స్ ఏ విధంగా జరగాలి అనేది ఈ జీన్స్ చెప్తుందన్నమాట. ఈ జీన్స్ మీద కోడింగ్ అనేది ఉంటుంది. ఆ డేటా బట్టి బాడీలో కావాల్సిన సెక్రీషన్స్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థం చేసుకోండి. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ది జీన్స్, లెట్స్ టేక్ there are something like A, T, G, C, C, T, G కోడింగ్ అనుకోండి. అయితే ఈ కోడింగ్ ఇలా ఉంటే బాడీలో ఒక సెక్రీషన్ అనేది జరుగుతుంది. ఈ సెక్రీషన్ ఇట్లా జరగడం వలన
ఇండివిజువల్ యొక్క ఐస్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతాయి అనుకోండి. ఓకేనా? ఈ కోడింగ్ ఇలా ఉండడం వలన ఒక సెక్రేషన్ అనేది జరుగుతుంది. సో దాని వలన ఇండివిజువల్ యొక్క ఐస్ అనేవి ప్రాపర్గా పనిచేస్తాయి. వాట్ ఇఫ్ మ్యూటేషన్, జెనెటిక్ మ్యూటేషన్ వలన ఈ టీ ప్లేస్లో, రైట్, ఈ టీ ప్లేస్లో జీ అనేది వచ్చింది అనుకోండి. రైట్, అయితే యూ మే గెట్ డౌట్, సార్ వాట్ ఈస్ దిస్ ఏటీజీసీ? ఈ వీటిని మనం న్యూక్లియోటైడ్స్ అని అంటాం. అంత డీటెయిల్గా మనకి ఇక్కడ అవసరం లేదు. న్యూక్లియోటైడ్స్ అనేవి మనకి 4 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఏటీజీసీ, ఎడినైన్, థైమైన్, గ్వానైన్, సైటోసైన్. రైట్, సో ఏటీజీసీ కోడెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ టీ ప్లేస్లో జీ అనేది కోడ్ అయింది అనుకోండి, దీన్ని జెనెటిక్ మ్యూటేషన్ అంటాం. అయితే కోడింగ్ ఎప్పుడైతే రాంగ్ అవుతుందో సెక్రీషన్స్ అనేవి ప్రాపర్గా జరగవు. సెక్రీషన్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఐ ఫంక్షన్ అనేది ప్రాపర్గా జరగదు. ఇట్ మే లీడ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఇట్ మే లీడ్ టు ది బ్లైండ్నెస్. రైట్, ఆ వ్యక్తికి ఎందుకు కనిపించట్లేదు? ఎందుకంటే సెక్రీషన్ జరగట్లేదు. ఎందుకు సెక్రీషన్స్ అనేవి జరగట్లేదు? ఎందుకంటే కోడింగ్ ప్రాపర్గా లేదు. అయితే ఎప్పుడైతే సైన్స్ అనేది డెవలప్ అవుతుందో ఈ కోడింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ని, అంటే ఈ మ్యూటేషన్ని మార్చి ఇక్కడ టీ ప్లేస్లో టీ అనే న్యూక్లియోటైడ్ని యాడ్ చేస్తారు. అట్లా యాడ్ చేసే ప్రాసెస్ని జీన్ థెరపీ అని అంటాం. రైట్, సో హోప్ సో యు ఆర్ వెరీ క్లియర్. సో కోడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో న్యూక్లియోటైడ్స్, ఒక న్యూక్లియోటైడ్ అయినా ఆర్ సెట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అయినా ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగకపోతే, అంటే ఏంటి, బికాజ్ ఆఫ్ రాంగ్ కోడింగ్ వలన సెక్రీషన్స్ అనేవి జరగకపోతే అవి దాని వలన ఇండివిజువల్స్ యొక్క బయోలాజికల్ సిస్టమ్స్ అనేవి డ్యామేజ్ అయితే వాటిని రెక్టిఫై చేసే ప్రాసెస్నే మనం జీన్ థెరపీ అని సింపుల్గా అని అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ ఏమైంది, అయితే ఒక బ్రిటిష్ గర్ల్, షీ ఈజ్ ఆఫ్ 18 months, హర్ నేమ్ ఈజ్ ఓపల్. అయితే ఈమెకి హియరింగ్ ఫ్యాకల్టీ ప్రాబ్లం అనేది ఉందన్నమాట. రైట్, సో ఆమెకి ఇయర్ అనేది ప్రాపర్గా పనిచేయదు. సో షీ కెనాట్ హియర్ ప్రాపర్లీ. అయితే షీ ఈజ్ ది యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ ద జీన్ థెరపీ తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఒక యుఎస్ బయోటెక్ కంపెనీ అనేది ఉంది, దట్ ఈస్ కాల్డ్ ది రీజెనరాన్. అయితే ఈ కంపెనీ ఈమెకి జీన్ థెరపీ చేసి ఈమె ఇయర్స్ అనేవి మళ్ళీ ప్రాపర్ ఫంక్షనింగ్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ముందు నేను సెక్రీషన్స్ అనేవి తీసుకున్నాను, ఐస్ అనేవి తీసుకున్నాను, బ్లైండ్నెస్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాను. నథింగ్ బట్ ఇక్కడ ఏంటి, ఆమెకు కూడా కొన్ని సెట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అనేవి ప్రాపర్గా కోడ్ అవ్వలేదు. రైట్, మ్యూటేషన్స్ అనేవి రావడం జరిగింది. సో వాటిని రెక్టిఫై చేసి ఆమె హియరింగ్ ప్రాబ్లమ్ని వీళ్ళు తగ్గించడం అనేది జరిగిందనమాట. రైట్, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ద కాన్సెప్ట్. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ద జీన్స్ అనేవి జనరల్లీ మనం 2 డివిజన్స్ అనేవి చేస్తామన్నమాట. రైట్, ఒకటి సొమాటిక్ సెల్స్ అని అంటాము. రైట్, సొమాటిక్ సెల్స్. అండ్ నెక్స్ట్ ది అదర్ వన్ ఈజ్ ది జర్మ్ లైన్ సెల్స్ అని అంటాం. జర్మ్ లైన్ సెల్స్. అయితే సొమాటిక్ సెల్స్ అంటే, జర్మ్ లైన్ సెల్స్ అంటే ఏంటి? అయితే ఈ జర్మ్ లైన్ సెల్స్ అంటే విచ్ జనరల్లీ బిహేవ్స్ ఆన్ ద సెక్షువల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండివిజువల్ యొక్క జెండర్ ఆర్ సెక్షువల్ క్యారెక్టర్ మీద డిసైడ్ అయ్యేది జర్మ్ లైన్ సెల్స్ అనమాట. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ XX అని అంటాం కదా, XX అని కూడా అయితే ఫీమేల్, XY అని కూడా అయితే మేల్ అని అంటాం కదా. వీటిలో చేంజెస్ అనేవి తీసుకొని రావాలి అంటే వాటిని జర్మ్ లైన్ జీన్ థెరపీ అని అంటాం. సొమాటిక్ సెల్స్ అంటే సెల్లో మనకి ది 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఈ 23 పేర్ని 22+1 అని అంటాం. 22+1 ఏంటి? వాట్ ఈస్ దిస్ 1? ఈ 1 ఈజ్ నథింగ్ బట్ ది జర్మ్ లైన్. ఒక ఇండివిజువల్ మేల్ ఆర్ ఫీమేల్ అని డిసైడ్ చేసేది ఈ 1 అనమాట. ఈ రిమైనింగ్ 22 అనేది ఇండివిజువల్ యొక్క జెండర్తో సంబంధం లేకుండా మేల్ అయినా ఫిమేల్ అయినా ఒకటే కాన్సెప్ట్ అనేది ఉంటే దాన్ని మనం సొమాటిక్ సెల్స్ అని అంటామన్నమాట. రైట్, అయితే ఈ 22 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో చేంజెస్ అనేవి తీసుకొని రావాలి అంటే వాటిని సొమాటిక్ సెల్ జీన్ థెరపీ అని అంటాం. రైట్, ఎస్. సో అయితే ఇది మనకి వీక్లీ రౌండప్ కాబట్టి ప్రతి కాన్సెప్ట్ని డీటెయిల్డ్గా నేను కంప్లీట్గా డిస్కషన్ చేయడానికి మనకి ఇప్పుడు టైం కూడా సరిపోదు. సో మీకు ఇంతవరకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎగ్జామినేషన్లో మీకు ఈ నాలెడ్జ్ ఉంటే కంప్లీట్గా క్లియర్గా క్వశ్చన్ని ఎలిమినేట్ చేసి మీరు ఆన్సరింగ్ చేయడం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్, సో ఇక్కడ మనకి సొమాటిక్ సెల్స్ ఉంటాయి, జర్మ్ సెల్స్ ఉంటాయి. సొమాటిక్ సెల్స్లో చేస్తే సొమాటిక్ సెల్ జీన్ థెరపీ అంటాం. జర్మ్ సెల్స్ అంటే నథింగ్ బట్ సెక్షువల్ క్యారెక్టర్స్ ఆర్ జెండర్ని డిసైడ్ చేసేదన్నమాట. రైట్, సో దీన్ని జీన్ థెరపీ అని కంప్లీట్గా మనం అంటాం అనమాట.
నెక్స్ట్ సి దిస్ ఈజ్ ద స్పర్మ్ వేల్, ఇది ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్. అయితే ఏమైంది, రీసెంట్లీ స్టడీస్ చేశారనమాట స్పర్మ్ వేల్స్ మీద. దే హ్యావ్ డిస్కవర్డ్ ఫస్ట్ టైం ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ హౌ దే మైట్ బీ టాకింగ్ టు ఈచ్ అదర్. ఒక స్పర్మ్ వేల్ అనేది వేరొక స్పర్మ్ వేల్తో ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా కమ్యూనికేషన్స్ అనేవి చేసుకుంటున్నాయి అనేది కొంతమంది సైంటిస్ట్ డీకోడ్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్. అయితే ఫస్ట్లీ ఈ స్పర్మ్ వేల్ ఏంటి, ఈ స్పర్మ్ వేల్ అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ టూత్డ్ వేల్స్. ఈ వేల్స్కి టీత్ అనేది ఉంటుందన్నమాట, రైట్. అయితే వీటిని ఈజీగా మనం రికగ్నైజ్ చేయగలం. వాళ్ళ ఫేస్ అనేది, హెడ్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది. అండ్ జా అనేది చాలా నేరోగా ఉంటుంది అనమాట, ఓకేనా. లోయర్ జా అనేది చాలా నేరోగా ఉంటుంది. సో ఆ స్పర్మ్ వేల్స్ని ఈజీగా మనం అంటే రిమైనింగ్ వేల్స్తో కంపేర్ చేస్తే దీన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం అనమాట. అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ హెడ్స్, క్లియర్. ఈ స్పర్మ్ వేల్స్కి లార్జెస్ట్ హెడ్ ఉంటుంది అండ్ లార్జెస్ట్ బ్రెయిన్ అనేది ఉంటుందన్నమాట. ప్లానెట్ మీద ఉన్న ఏ యానిమల్కి కూడా అంత హెడ్ అండ్ అంత బ్రెయిన్ అనేది లేదు, రైట్. అయితే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి, దిస్ ఈజ్ ద ఫిజెటర్ మ్యాక్రోసెఫాలస్. అయితే మ్యాక్రోసెఫాలస్ అంటే ఏంటి, మ్యాక్రో అంటే బిగ్, సెఫాలస్ అంటే బ్రెయిన్ ఆర్ స్కల్. సో మ్యాక్రోసెఫాలిస్ అంటే బిగ్ స్కల్, పెద్ద స్కల్ ఉన్న వాటిని మ్యాక్రోసెఫాలిస్ అని అంటాం. అంటే స్పర్మ్ వేల్స్కి మనం ఇది పెట్టామంటే అర్థం ఏంటి, దిస్ ఈజ్ ఈ స్పర్మ్ వేల్ యొక్క సెఫాలిస్, స్కల్ అనేది పెద్దది ఉంటుంది, అంటే లార్జెస్ట్ హెడ్ అనమాట, రైట్. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి, రైట్. అండ్ నెక్స్ట్ చూడండి, అయితే దీనికి ఆ నేమ్ స్పర్మ్ వేల్ అని ఎందుకు వచ్చిందంటే దీనిలో ఒక వ్యాక్సిస్ సబ్స్టాన్స్ అనేది ఉంటుందన్నమాట వీటి యొక్క హెడ్స్లో. ఆ వ్యాక్సిస్ సబ్స్టాన్స్నే మనం ది స్పెర్మసేటి అని అంటాం. ఈ స్పెర్మసేటి అనేది వీళ్ళ యొక్క హెడ్స్లో ఉంటుంది. ఈ స్పెర్మసేటి అనేది ఇట్ ఈస్ ఎ ఆయిల్ శాక్, దీంట్లో ఆయిల్ అనేది ఉంటుంది అనమాట. ఒక ఆయిల్ బ్యాగ్ని స్పెర్మసేటి అని అంటాం. సో ఇది ఉంటుంది కాబట్టి దీన్ని స్పర్మ్ వేల్స్ అని అంటాం అనమాట. వీటితోనే ఇది వచ్చే సౌండ్స్ మీద ఫోకస్ చేయగలుగుతుంది. అంటే ఆ ఆయిల్ శాక్ ఉంటేనే ఇన్కమింగ్ సౌండ్స్ని ఇది ప్రాపర్గా కోడింగ్ డీకోడింగ్ అనేది చేసుకోగలుగుతుంది అనమాట, రైట్. అయితే జనరల్గా కూడా బయట కూడా ఈ స్పెర్మసేటి ఈ ఆయిల్ శాక్స్ నుంచి ఆయిల్స్ అనేవి తీస్తారు. అవి మనం ఆయిల్ ల్యాంప్స్లోని, లూబ్రికెంట్స్లోని, క్యాండిల్స్లోని యూస్ చేయొచ్చు, ఓకేనా, రైట్. అయితే వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ చూడండి, ఇది గ్లోబ్ వైడ్గా కూడా డిస్ట్రిబ్యూషన్ అయి ఉన్నాయి. దిస్ ఈస్ ది మెరైన్ మ్యామల్ స్పీసెస్ కదా, ఇది ఒక మ్యామల్ స్పీసెస్, రైట్. సో వరల్డ్ అంతా ఉన్న ఆల్ డీప్ ఓషన్స్లో ఉన్నదన్నమాట. కేవలం పెసిఫిక్లో ఉంది, కేవలం ఆర్క్టిక్లో ఉంది, కేవలం అంటార్క్టికాలో ఉంది, అట్లా ఏమీ కాదు. వరల్డ్ అంతా కూడా డీప్ ఓషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఇది ఉందన్నమాట. అయితే వాట్ ఈస్ ది ఐయుసిఎన్ స్టేటస్? ది ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి అంటే వల్నరబుల్, క్లియర్. సో దీని ఐయుసిఎన్ స్టేటస్ వల్నరబుల్. సో సి దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో ఇవి స్పర్మ్ వేల్స్ అనమాట, రైట్. ఎస్, సో చూడండి స్కల్స్ అనేవి పెద్దగా ఉంటాయి, రైట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం, ద జీరో డే వల్నరబిలిటీ అని అంటాం. జీరో డే వల్నరబిలిటీ అంటే ఇది మనకి సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏంటి గూగుల్ క్రోమ్ అనేది ఈ జీరో డే వల్నరబిలిటీకి అటాక్ అయ్యింది. అంటే జనరల్గా ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా కొన్ని కోడ్స్తో రన్ అవుతుంది అవునా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఈ 3 వేవ్స్ అనేవి ఆర్ 4 వేవ్స్ అనేవి కోడ్స్ అనుకోండి. అయితే ఈ కోడింగ్లో కొన్నిసార్లు ప్యాచెస్ అనేవి ఉంటాయి. ప్యాచెస్ అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. ప్రోగ్రామింగ్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉండదో ఇక్కడి నుంచి కొంతమంది ఈ సైబర్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెలేషియస్ మాల్వేర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, క్లియర్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇక్కడ ఈ బ్లూ లైన్స్ ఏవైతే పెట్టానో ఇక్కడ మధ్యలో ఉన్న కోడింగ్ అనేది ఉన్నా లేకపోయినా ఒకటే అనుకోండి. సో అయితే అది రెడ్ కలర్లో ఉండాల్సింది, అయితే దీన్ని హ్యాకర్ కనిపెట్టాడు, ఎస్ ఇది ఇక్కడ ఉన్నా లేకపోయినా ఒకటే అని. వీడు జాగ్రత్తగా ఏం చేస్తాడు, ఈ రెడ్ కలర్ని లెట్స్ టేక్ నేను వేరే కలర్తో ప్రింట్ చేస్తున్నాను అంటే అర్థం ఏంటి, వీడు మెలీషియస్ మాల్వేర్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇది ఉండడం వలన ఎక్స్ట్రాగా ఏ బెనిఫిట్ ఉండదు, బట్ లాస్ మాత్రం ఎక్కువ ఉంటుందన్నమాట, రైట్. అయితే సార్ ఇది డేంజర్ కదా, డేంజర్. హ్యాకర్ అనేవాడు దీన్ని కనిపెడతాడు, దీన్ని కనిపెట్టి దీనికి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యే ఒక మాల్వేర్ని తయారు చేస్తాడు. వాడు ఎప్పుడైతే కనిపెడతాడో వాడు వెంటనే మాల్వేర్ అనేది తయారు చేసి దాన్ని ఎక్కడ పెట్టడం జరుగుతుంది. సో దట్ ఈ కోడ్ ఎవరైతే రాశారో ఆ కోడ్ ఓనర్ ఎవరైతే ఆర్ యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్యాచ్ ఉందని తెలీదు. ప్యాచ్ ఉందని తెలిసి దాన్ని రెక్టిఫై చేసే లోపల అసలు 1 డే కూడా గ్యాప్ లేకుండా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి జీరో డే వల్నరబిలిటీ అని అంటాం, ఓకేనా. సో ఇక్కడ గూగుల్ క్రోమ్ వాడు ఉన్నాడు, వాడు సాఫ్ట్వేర్ అనేది ఇట్లా తయారు చేయడం జరిగింది. హ్యాకర్ అనేవాడు ఈ ప్యాచ్ కనిపెట్టాడు, వాడు మెలీషియస్ మాల్వేర్ అనేది దీంట్లో పెట్టడం జరిగింది.
సో అయితే దీంతో గూగుల్కి ఇక్కడ ఒక ప్యాచ్ ఉంది, దీన్ని క్లియర్ చేయాలి అని చూసుకునే లోపల హ్యాకర్ అనేవాడు దీన్ని మొత్తాన్ని హ్యాక్ చేసేస్తాడనమాట. క్లియర్? ఆ కంప్యూటర్ అంతటిని కూడా వాడు హ్యాక్ చేసి ఉంచడం అనేది జరుగుతుంది. క్లియర్? సో అందుకని అసలు ఓనర్కి తెలిసి దాన్ని రెక్టిఫై చేసే లోపలే అటాక్ జరుగుతుంది కాబట్టి దాన్ని 0 day వల్నరబిలిటీ అని అంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, 0 day వల్నరబిలిటీ ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ వల్నరబిలిటీ అన్నోన్ టు ది వెండర్. ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో వాడికి అసలు తెలీదు. ఫర్ విచ్ నో ప్యాచ్ ఆర్ మీన్స్ ఆఫ్ మిటిగేషన్ అవైలబుల్ ఎట్ ద టైమ్ ఇట్ ఈస్ డిస్కవర్డ్. వాడు కనిపెట్టే టైంకి వాడి దగ్గరే ఇంకేం ప్రాపర్ కోడింగ్ అనేది ఉండదు, దాన్ని ఇంకా రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. అప్పటిలోపల అటాక్ జరుగుతుందన్నమాట. ద టర్మ్ 0 day vulnerability refers to the flaw itself, while 0 day attack refers to an attack that has 0 days between the time of the vulnerability discovered and first attack. వల్నరబిలిటీ ఎప్పుడైతే డిస్కవర్ చేశారో వెంటనే అంతటి లోపలే దాన్ని కవర్ చేసే లోపలే అటాక్ అనేది జరిగితే దాన్ని 0 day వల్నరబిలిటీ అని అంటాం. హ్యాకర్స్ అనేవాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని మాల్వేర్స్ని పెట్టి కంప్యూటర్స్ని హ్యాక్ చేసి వాళ్ళు లాట్స్ ఆఫ్ అమౌంట్స్ అనేవి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనమాట. రైట్? సో దీన్ని మనం 0 day వల్నరబిలిటీ అని అంటాం. రైట్? అయితే ఎప్పుడైతే ఈ 0 day వల్నరబిలిటీ అటాక్ అనేది జరుగుతుందో దాన్ని పబ్లిక్లోకి చెప్పేస్తారు కదా. పబ్లిక్కి చెప్పిన తర్వాత దాన్ని ND ఆర్ 1 day వల్నరబిలిటీ అని అంటారనమాట. ND ఆర్ 1 day వల్నరబిలిటీ అని అంటాం. సరే, అయితే హ్యాకింగ్ జరిగితే ఎందుకు కంపెనీ బయటికి చెప్పాలి అంటే ఇండియాలో కొన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ప్రకారం, యాక్ట్ ప్రకారం కానీ ఆర్ ఈవెన్ ది బాడీ CERT ఇన్ అనే బాడీ, ఈ బాడీ కూడా క్లియర్గా ఏం చెప్పడం జరుగుతుందంటే ఏ కంపెనీ అయినా సైబర్ అటాక్ జరిగితే వెంటనే CERT-కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పబ్లిక్లో కూడా తెలియజేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. అందుకే ఏ కంపెనీ యొక్క సాఫ్ట్వేర్ అనేది హ్యాక్ అయినా సరే వాళ్ళ వెంటనే పబ్లిక్లో దాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది 0 day వల్నరబిలిటీ. దిస్ కమ్స్ అండర్ ది కంప్యూటర్ సిస్టమ్, అంటే నథింగ్ బట్ మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అనమాట. రైట్? ఎస్. నెక్స్ట్ దిస్ ఈజ్ ది పెరిగ్రైన్ ఫాల్కన్. సో పెరిగ్రైన్ ఫాల్కన్ అనేది ఒక ఫాల్కన్ స్పీసీస్. రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ ర్యాప్టార్ వాచ్ అనేది మద్రాస్ న్యాచురలిస్ట్ సొసైటీ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో దే ట్రాక్ ది పెరిగ్రీన్స్. చెన్నైలో కొన్ని పెరిగ్రీన్స్ అనేవి ఉన్నాయి. లాస్ట్ 2 years నుంచి వాటిని మానిటర్ చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు, డాక్యుమెంట్ చేస్తున్నారు అనమాట. రైట్? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వైడ్ స్ప్రెడ్ బర్డ్స్ ఇన్ ది వరల్డ్ అండ్ ప్రతి కాంటినెంట్లో కూడా కనిపిస్తుంది ఎక్సెప్ట్ అంటార్క్టికా. రైట్? అండ్ మెనీ ఓషనిక్ ఐలాండ్స్లో కూడా ఇది కనబడుతుంది అనమాట. రైట్? అండ్ ఎకలాజికల్ రోల్ ఏంటి అంటే ఇది ఒక హై లెవెల్ ప్రిడేటర్. ఫాల్కన్ కదా, సో ఇది ఒక హై లెవెల్ ప్రిడేటర్. సో ఇట్ జనరలీ ప్రేస్ ఆన్ పీజియన్స్ కానీ డౌవ్స్ కానీ ఉంటాయి కదా, వాటిని ఇది తింటుందన్నమాట. అండ్ IUCN స్టేటస్ అనేది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ది లీస్ట్ కన్సర్న్. రైట్? అండ్ ఇప్పుడు పెరిగ్రీన్ ఫాల్కన్ అనేది చూపిస్తాను, చూడండి. సో దిస్ ఈజ్ ది పెరిగ్రీన్ ఫాల్కన్. రైట్? సో దిస్ ఈజ్ ది పెరిగ్రీన్ ఫాల్కన్. నెక్స్ట్ చూడండి, I4C అనేది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. దట్ ఈస్ ది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని అంటాం. అయితే రీసెంట్గా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కలిపి కొన్ని స్కైప్ ఐడీస్ లైక్ 1000 స్కైప్ ఐడీస్ని విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లాక్మెయిల్, అంటే ఈ స్కైప్ ఐడీస్తో కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎక్స్టార్షన్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్స్ అంటే నథింగ్ బట్ కొంతమంది సైబర్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో ఆర్ సైబర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే ఆర్ సైబర్ క్రిమినల్స్. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్స్కి మేము పోలీస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మేము ఇట్లా మీకు ఒక అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తున్నాము, సో వెంటనే మీరు అమౌంట్ కడితేనే ఈ అరెస్ట్ వారెంట్ అనేది ఆగుతుంది అని కొంతమందిని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది ఎక్స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అట్లా ఇచ్చే అరెస్ట్ వారెంట్స్ని డిజిటల్ అరెస్ట్స్ అని అంటామన్నమాట. ఇవి జనరల్గా సైబర్ క్రిమినల్స్ బేసికల్లీ వల్నరబుల్ పీపుల్ని మోసం చేయడానికి యూజ్ చేస్తారు. రైట్? ఎస్. సో ఇది కాంటెక్స్ట్లో మనకుంది. సో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చూసుకుంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటుందన్నమాట. రైట్? ఎస్. అండ్ ఇది ఇండియాలో ఉన్న సైబర్ సెక్యూరిటీ, సైబర్ డేటా ఇది అంతటిని కూడా హోల్డ్ చేస్తుంది. కోఆర్డినేట్ అండ్ కాంప్రహెన్సివ్ మేనర్గా ఇది కోఆర్డినేట్ చేస్తుంది. అండ్ ఇట్ ట్యాకిల్స్ ది ఇష్యూస్ రిలేటింగ్ టు సైబర్ క్రైమ్ ఫర్ సిటిజన్స్ ఫర్ ఇంప్రూవింగ్ కోఆర్డినేషన్ బిట్వీన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అండ్ స్టేక్ హోల్డర్స్. రైట్? దీని హెడ్ క్వార్టర్స్ అనేవి ఢిల్లీలో లొకేట్ అయి ఉంటాయి. అండ్ ఇండియాలో సైబర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఏ వచ్చినా సరే దీని రోల్ అనేది ఉంటుందన్నమాట. రైట్? ఎస్. నెక్స్ట్ హెపటైటిస్ ఏ వైరస్. హెపటైటిస్ వైరస్ ఏంటిది? సో కేరళలో హెపటైటిస్ ఏ వైరస్ అనేది చాలా ఎక్కువగా పెరిగిందనమాట. రైట్? అయితే మీకు
నేమ్తోనే అర్థమవుతుంది ఇది ఒక వైరల్ డిసీజ్ అని, ఓకేనా. సో హెపటైటిస్ ఏ అని అంటాం. హెపటైటిస్ ఏ, బి, సి, డి ఇట్లా ఉన్నాయి. సో అయితే హెపటైటిస్ ఏ వైరస్ అనేది రీసెంట్గా 2000 మెంబర్స్ దగ్గర కన్ఫర్మేషన్ కేసెస్ అనేవి వచ్చాయి అండ్ 12 డెత్స్ అనేవి రిపోర్ట్ అయ్యాయి అనమాట వితిన్ ఫస్ట్ 4.5 monthsలోనే, రైట్. ఎస్, అయితే ఈ హెపటైటిస్ ఏ వైరస్ అనేది ఇట్ బిలాంగ్స్ టు ద పికోర్నోవైరిడే ఫ్యామిలీ, రైట్. అండ్ ఇట్ బిలాంగ్ టు ద జీనస్ హెపటో వైరస్కి సంబంధించిన జీనస్ ఉంటుందన్నమాట, రైట్. అయితే ఈ వైరల్ అనేది ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుందంటే త్రూ ఫీకల్ ఓరల్ రూట్, అంటే ది ఫీకల్స్ అనేవి రిలీజ్ చేస్తుంటారు కదా ఇండివిజువల్స్. సో దాని మీద ఫ్లైస్ ఉన్నాయనుకోండి, ఆ ఫ్లైస్ అనేవి మనం తినే ఫుడ్ మీదకి వచ్చాయనుకోండి. సో అట్లా ఫీకల్ ఓరల్ రూట్ ద్వారా లైక్ కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ వాటర్ కానీ తీసుకున్నా, ఆర్ ఒక వ్యక్తికి ఆల్రెడీ హెపటైటిస్ ఏ వైరస్ ఉందనుకోండి, ఆ వ్యక్తితో డైరెక్ట్ కాంటాక్ట్ మెయింటైన్ చేసినా సరే ఈజీగా ఈ హెపటైటిస్ ఏ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట, రైట్. అండ్ సి, ఈ హెపటైటిస్ ఏ అనేది ఇట్ ఎఫెక్ట్స్ ది లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ లివర్ని ఇన్ఫ్లమేట్ చేస్తుంది అనమాట, రైట్. అండ్ లివర్ యొక్క ఫంక్షన్స్ని డ్యామేజ్ చేస్తుంది. అయితే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ అటాక్ అయిన తర్వాత వితిన్ 15 to 50 days, యావరేజ్గా 28 daysలో రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే వైరస్ అటాక్ అయిన వెంటనే రియాక్షన్స్ అనేవి కనిపించవు. ఆ వైరస్ అనేది, ఈ ప్యాథోజన్ అనేది గ్రో అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా, దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాం. యావరేజ్గా 28 days, ప్రాపర్గా 15 to 50 days అని చూస్తాం. అయితే ఏ వ్యక్తి అయినా ఈ హెపటైటిస్ ఏ వైరస్ ఎట్లా వచ్చిందని తెలుసుకుంటాడంటే దే మే గెట్ ఫీవర్, ఫెటిగ్, లాస్ ఆఫ్ ఎపటైట్, నాజియా, అంటే నథింగ్ బట్ ఫీవర్ వస్తుంది, నీరసంగా అయిపోతాడు, తినాలని అనిపించదు, వామిటింగ్ సెన్సేషన్ కానీ ఆర్ కళ్ళు అటు ఇటు తిరగడం కానీ అట్లా ఉంటుందన్నమాట. ఇట్లాంటివి ఏవైనా ఉంటే డార్క్ యూరిన్ కానీ, జాండీస్ అంటే ఒకవేళ స్కిన్ కానీ ఐస్ కానీ ఎల్లో కలర్లో మారిన హెపటైటిస్ ఏ వైరస్ అనేది అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని సిమ్టమ్స్ అనమాట, రైట్. అయితే సార్ ట్రీట్మెంట్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ అనేది ఉంది, క్లియర్. హెపటైటిస్ ఏ వైరస్కి వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. వ్యాక్సిన్ ఈజ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రివెంట్ అనమాట, రైట్. ఎస్, నెక్స్ట్ దిస్ ఇస్ సి చాట్ జీపీటీ కొత్త వెర్షన్ లాంచ్ చేయడం జరిగింది, దట్ ఈస్ GPT-4o. వాట్ ఈస్ దిస్ ఓ? ఓ స్టాండ్స్ ఫర్ ఓమ్ని, క్లియర్. ఓ స్టాండ్స్ ఫర్ ఓమ్ని అని చూస్తాము. సో ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ బేసిస్ మీద తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళే కదా చాట్ జీపీటీ తీసుకొని రావడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్? సి, ఐఎమ్ టెలింగ్ ఇట్ ఈస్ ది చాట్ జీపీటీ, రైట్. సో వాట్ ఈస్ దిస్ జీపీటీ? జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాం. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాం, రైట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద జీపీటీ. జనరేటివ్ అంటే ఇట్ జనరేట్స్, అంటే చాట్ జీపీటీ ఎట్లా వర్కౌట్ అవుతుంది, దాని దగ్గర ఆల్రెడీ చాలా హ్యూజ్ లాట్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో దాంతో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అది కలెక్ట్ చేసుకొని కొలెక్ట్ చేసుకొని మనకి కావాల్సినట్టుగా అది ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రీ ట్రైన్డ్, దానికి ప్రాపర్గా ప్రీ ట్రైనింగ్ అనేది ఇస్తారు. డేటా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, అడిగితే ఏ విధంగా ఆన్సర్స్ చెప్పాలి అని దానికి ప్రీ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ నేమ్తోనే ద జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అన్న దీంతో జీపీటీ అంటాం. 4o ఇప్పుడు ఒక 4th వెర్షన్, దట్ ఈస్ ఓమ్ని వెర్షన్ అని చూస్తామన్నమాట, రైట్. సో అయితే ఓపెన్ ఏఐ కంపెనీ ఏమని చెప్తుంది అంటే ఇదొక రెవల్యూషనరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అని చెప్తుందన్నమాట. అయితే హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అనేది ఇది ఇంకా బాగా పెంచుతుంది. ముందు వరకు కూడా చాట్ GPT-4o వెర్షన్ ముందు వాళ్ళు కేవలం టెక్స్ట్ చేస్తే చాట్ జీపీటీ రిప్లై ఇచ్చేది. బట్ ఈ 4o వెర్షన్లో ఇది ఇట్ ఈస్ టేకింగ్ ద పిక్చర్స్ ఆల్సో, ఇమేజెస్ని తీసుకుంటుంది, ఇమేజెస్ని అర్థం చేసుకొని కావాల్సిన డేటా అనేది అది చెప్పడం కూడా జరుగుతుందన్నమాట, రైట్. సో హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అనేది ఈ GPT-4oతో ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నారనమాట, రైట్. సో దిస్ ఈజ్ అ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని గుర్తుంచుకోండి. అండ్ సి, GPT-4o differs from its predecessors by using a single model to handle text, vision and audio task. ఆడియో అయినా విజన్ అయినా అంటే మీరు ఏమైనా ఇమేజెస్ పెట్టినా ఆర్ టెక్స్ట్ అయినా అన్నిటినీ కలిపి సింగిల్ మోడల్గా ఇది తీసుకొని ఆన్సర్స్ అనేవి జనరేట్ చేస్తుంది అనమాట. ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ మల్టిపుల్ మోడల్స్. ముందు వరకు ఏంటి, టెక్స్ట్కి వేరేగా ఉండాలి, విజన్ వేరేగా ఉండాలి, ఆడియో వేరేగా ఉండాలి, డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉండేవి. బట్ ఇప్పుడు సింగిల్ మోడల్తో వీటన్నిటిని కూడా ఇది కొలేట్ చేస్తుంది అనమాట, రైట్. ఎస్, అయితే ఫర్ ఎగ్జాంపుల్ సి, ప్రీవియస్ మోడల్స్ రిక్వైర్డ్ సెపరేట్ మోడల్స్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్కి, ఇంటెలిజెన్స్కి, టెక్స్ట్ టు స్పీచ్ ఇన్ వాయిస్ మోడ్కి.
బట్ GPT-4a ఏదైతే ఉందో ఇట్ ఇంటిగ్రేట్స్ ఆల్ దీస్ కెపాసిటీస్. క్లియర్? సో ఈ ఉన్న కేపబిలిటీస్ అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి సింగిల్ మోడల్లో తీసుకొని వస్తుంది అనమాట. ఈ GPT-4a యొక్క స్పీడ్ ఎఫిషియన్సీ అనేది పెరగడం జరిగింది. లైక్ అడిగిన 230 to 320 మిల్లీ సెకండ్స్లోనే ఆన్సర్స్ అనేవి జనరేట్ చేసి పెట్టే కెపాసిటీ అనేది ఈ 4o వెర్షన్కి ఉంది అని చూస్తున్నాం అనమాట. రైట్? సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ క్యాపబుల్ ఆఫ్ రికగ్నైజింగ్ అండ్ జనరేటింగ్ టెక్స్ట్ని ఇది జనరేట్ చేస్తుంది కూడా. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆర్ ట్రైన్డ్ ఆన్ వాస్ట్ డేటా సెట్స్, హ్యూజ్ లాట్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్స్ అనేవి ఇస్తారు. దాంతో మెషిన్కి నేర్పించడం అనేది జరుగుతుంది, డీప్ లెర్నింగ్ కూడా చేయించడం జరుగుతుంది అనమాట. రైట్? సో పర్టికులర్లీ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ దట్ మిమిక్స్ ది హ్యూమన్ బ్రెయిన్స్ న్యూరల్ స్ట్రక్చర్. హ్యూమన్ బ్రెయిన్స్లో మనకి ఏ విధంగా న్యూరాన్స్ అనేవి ఉంటాయో ఈ న్యూరాన్స్ అనేవి ఏ విధంగా డేటాని ట్రాన్స్మిట్ చేస్తూ మనకి అర్థం కావడానికి కానీ నేర్చుకోవడానికి కానీ చెప్పడానికి కానీ హెల్ప్ చేస్తుందో ఆ మోడల్ని మిమిక్ చేస్తూ చేయడాన్ని ట్రాన్స్ఫార్మర్ మోడల్ అని అంటాం. చూసాం కదా, జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని నేమ్, అందుకనే దాన్ని జీపీటీ అని అంటారనమాట. రైట్? సో హోల్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. ఒక్కసారి చిన్న అనౌన్స్మెంట్, దట్ ఈస్ కొత్త బ్యాచెస్ అనేవి 1st June నుంచి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే మీరు యూపీఎస్సీ 2025కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ మనకి విశాఖపట్నం అనేది ఉంది, మనకి ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంది. అయితే ఫీజు అంతా 60,000 వర్త్ ఫీజు అనేది కేవలం 45,000 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. అండ్ దాంతోపాటు మీరు ఈజీగా ఈఎంఐ ఆప్షన్స్లో కూడా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద సమ్మర్ కూల్ ఆఫర్. అయితే ఆఫర్ వ్యాలిడిటీ అనేది 31st May వరకు మాత్రమేనమ్మా. క్లాస్ బ్యాచెస్ అనేవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కోర్స్ బ్యాచ్ ఉంటుంది. అండ్ మీకు 1st June నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు డెమో క్లాసెస్ కావాలనుకున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. అండ్ నెక్స్ట్ ద జియోమాగ్నెటిక్ స్టార్మ్స్. జియోమాగ్నెటిక్, రైట్? సో అయితే బ్రేక్ చేస్తే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ జియో అంటే ఎర్త్ అని చూస్తాం. రైట్? జియో అంటే ఎర్త్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ అనేవి. మ్యాగ్నెటిక్ అంటే ఏంటి? ఎర్త్కి ఇండివిజువల్గా మ్యాగ్నెటిక్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ ఎర్త్. సో ఎర్త్ చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ లేయర్స్ అనేవి ఉంటాయి. రైట్? ఈ మ్యాగ్నెటిక్ లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అయితే ఇవి స్టార్మ్కి గురయ్యాయి అంటే వాట్ హ్యాపెన్స్? రైట్? సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ సన్, ఇది సన్ అనుకోండి. సన్ దగ్గర నుంచి సోలార్ ఫ్లేర్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఈ సోలార్ ఫ్లేర్స్ అనేవి కొన్నిసార్లు చాలా హ్యూజ్గా రావడం జరుగుతుంది. హ్యూజ్గా వచ్చి ఇట్ ఇంటరాక్ట్స్ విత్ ది ఈ అవుటర్గా మ్యాగ్నెటిక్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటరాక్ట్ అవ్వడం వలన కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఎర్త్ మీద ఉన్న ప్రజలకు జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో చెప్తాను. బట్ దీన్ని మనం జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ అని అంటాం. సన్ దగ్గర నుంచి వచ్చే సోలార్ ఫ్లేర్స్ అనేవి ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని డిస్టర్బ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ద జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ అని అంటామన్నమాట. రైట్? అయితే రీసెంట్గా జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ అనేవి జరిగాయి. అయితే ఇది జరగడం వలన ఇట్ రిజల్టెడ్ ఇన్ రేడియో బ్లాక్అవుట్. సార్, ఈ మ్యాగ్నెటిక్ స్టార్మ్స్కి ఈ రేడియో బ్లాక్అవుట్స్ అంటే రేడియోస్ పనిచేయకపోవడానికి లింక్ ఏంటి అంటే ఇఫ్ యూ టేక్ ఎర్త్, సో మనకి ఎర్త్ మీద ట్రోపోస్ఫియర్ అనేది ఉంటుంది, ట్రోపోస్ఫియర్ మీద స్ట్రాటోస్ఫియర్ అనేది ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్లో థర్మోస్ఫియర్ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్ మీద ఈ థర్మోస్ఫియర్లో మనకి ఐనోస్ఫియర్ అనేది ఉంటుంది. ఓకేనా? థర్మోస్ఫియర్లో ఐనోస్ఫియర్ అనేది ఉంటుంది. ఐనోస్ఫియర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారియింగ్ ఆఫ్ రేడియో వేవ్స్ అనేవి ఈ ఐనోస్ఫియర్లో ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. ఐనోస్ఫియర్ పేరు ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యూ అయాన్స్ ఉండడం వలన అవి రేడియో వేవ్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఒక రేడియో ఎలా వర్క్ అవుతుంది, లెట్స్ టేక్ ఇది ఒక రేడియో, దీనికి ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది. క్లియర్? ఇది ఒక రేడియో ట్రాన్స్మిటర్ దీనికి ఉంటుంది. ట్రాన్స్మిటర్ అంటే ఇట్ ట్రాన్స్మిట్స్ ది సిగ్నల్స్, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని కోడ్ చేసి ఒక మాడ్యులేషన్లో పెట్టడం జరుగుతుంది. ఆ మాడ్యులేషన్ ద్వారా ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ లెట్స్ టేక్ ఇది ఒక యాంటీనా అనుకోండి, ఈ యాంటీనా ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తుంది. లెట్స్ టేక్ ఇక్కడ ఒక రేడియో ఉంది అండ్ ఈ రేడియోకి ఇక్కడ రిసీవర్ అనేది ఉందన్నమాట. అండ్ ఈ రేడియో ఈ మాడ్యులేషన్ నుంచి ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటుంది. రైట్? అందుకే మనకి 99.98, 99.76, 98 అట్లా అంటారు కదా, అవి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్స్ అని అంటాం. ఆ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో కోడింగ్ అనేది చేస్తే
దాన్ని ఎగ్జాక్ట్గా దాంట్లోనే డీకోడింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ట్రాన్స్మిట్ చేసేవాడు ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాడు, రిసీవర్ చేసుకుంటూ ఉంటాడనమాట. క్లియర్? సో అయితే ఈ సిగ్నల్స్ అన్నీ కూడా అయనోస్ఫియర్ ఉండడం వలన సిగ్నల్స్ అన్నీ కూడా ఎయిర్ నుంచి అయనోస్ఫియర్కి వెళ్ళి అయనోస్ఫియర్ నుంచి మళ్ళీ రిసీవర్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్? సో ఎప్పుడైతే అయనోస్ఫియర్ డ్యామేజ్ అనేది జరుగుతుందో ఈ రేడియో ట్రాన్స్మిషన్ అనేది పూర్తిగా డెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. రైట్? సో అందుకే జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ అనేవి దీస్ ఆర్ డేంజరస్ ఫర్ ఎర్త్ అని అంటాము. క్లియర్? ఇది కేవలం ఇది రేడియో బ్లాక్అవుట్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా విధాలుగా డేంజరస్గా ఉంటుందన్నమాట. అదేంటో చూద్దాం. చూడండి. ఎఫెక్ట్స్ ఒకవేళ చూసినట్లయితే ఇంటర్న్స్ ఎర్త్ దగ్గర మనకి సన్ దగ్గర నుంచి కరెంట్స్ అనేవి వస్తే మ్యాగ్నెటోస్ఫియర్లో ఇట్ చేంజెస్ ది రేడియేషన్ బెల్ట్స్ అండ్ చేంజెస్ ది ఐనోస్ఫియర్ అండ్ హీటింగ్ ది ఐనోస్ఫియర్ అండ్ అప్పర్ అట్మాస్ఫిరిక్ రీజన్ కాల్ ది థర్మోస్ఫియర్. టోటలీ థర్మోస్ఫియర్ మొత్తం యొక్క టెంపరేచర్స్ని ఇది పెంచే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ కొన్నిసార్లు సన్ దగ్గర నుంచి వచ్చే సోలార్ ఫ్లేర్స్ అనేవి ఐనోస్ఫియర్లో రావడం వలన ఇట్ కెన్ క్రియేట్ బ్యూటిఫుల్ లైట్స్, వాటినే అరోరాస్ అని అంటాం. బ్యూటిఫుల్ కలర్ లైట్స్ని అరోరాస్ అని అంటాం అన్నమాట. రైట్? అండ్ ఈ ఐనోస్ఫియర్ డిస్టర్బెన్స్ అయితే రేడియో కమ్యూనికేషన్ అనేది మనకి డ్యామేజ్ అవుతుందని చూసాం. అండ్ ఐనోస్ఫియర్ ఎక్స్పాన్షన్ అనేది జరిగితే కొన్నిసార్లు ఇట్ మే లీడ్ టు శాటిలైట్ డ్రాగ్. శాటిలైట్ డ్రాగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకోండి. సో ఇక్కడ శాటిలైట్ అనేది పెట్టడం వలన ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ ఫోర్స్ అనేది తక్కువ ఉండడం వల్ల శాటిలైట్ అనేది ఎర్త్ చుట్టూ ఆర్బిట్లో తిరుగుతుంది. బట్ వాట్ ఇఫ్ ఇది కొద్దిగా కిందకి డ్రాప్ అయ్యింది అనుకోండి, లెట్స్ టేక్ ఇక్కడ దాకా డ్రాప్ అయ్యింది అనుకోండి, దెన్ ఇది వెంటనే తన యొక్క కెపాసిటీ కోల్పోతుంది, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్లోకి వెళ్ళిపోతుంది, కిందకి పడిపోతుంది అండ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. రైట్? అండ్ ఈ ఆర్బిట్ నుంచి కిందకి లాగడాన్ని శాటిలైట్ డ్రాగ్ అని అంటామన్నమాట. ఈ శాటిలైట్ డ్రాగ్ వలన తన ఆర్బిట్ కెపాసిటీ అనేది కిందకు వచ్చి అది పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇట్లాంటివి కూడా మనకి ఈ జియోమాగ్నెటిక్ స్టార్మ్స్లో కనిపిస్తాయి అన్నమాట. రైట్? అండ్ శాటిలైట్ ఎలక్ట్రానిక్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రైట్? అండ్ ఈవెన్ పవర్ గ్రిడ్స్ని, పవర్ లైన్స్ని కూడా ఇది డ్యామేజ్ చేసే ఛాన్సెస్ అనేవి క్లియర్గా జియోమాగ్నెటిక్ స్టార్మ్స్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్. అయితే ఈ వీక్లో మనకి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. థ్యాంక్ యూ.